వెల్కమ్ బ్యాక్ లక్ష్మీ తెలుగు వంటల ఛానల్. ఈరోజు మన రెసిపీ ఎంతో రుచికరమైన ఆవకాయ పచ్చడి. ఇది 1 ఇయర్ వరకు నిలవ ఉంటుంది. మరి ఆవకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాం. 1/2 డజన్ మామిడికాయలు తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఆరబెట్టుకుని కత్తితో కానీ కత్తిపీటతో కానీ ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసి క్లీన్ చేసుకున్న ముక్కలను కొలుచుకోవాలి. ఇలా ఒక బేషనీలోకి కొలుచుకోవాలి. మొత్తం కొలిచిన మామిడికాయ ముక్కలు 8 గ్లాసులు. 8 గ్లాసుల మామిడికాయ ముక్కలకు 3/4 గ్లాసు కళ్ళు ఉప్పు మెత్తటి సాల్ట్లా చేసుకుని వేసుకోవాలి. ఇది బాగా దంచుకొని మెత్తగా చేసుకుని వేసుకోవాలి. ఇలా వేసుకోవటం వల్ల పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. సాల్ట్ వేసుకుంటే టేస్ట్ పోతుంది. ఇది బాగుంటుంది. ఆవపిండి 1 గ్లాస్ తీసుకోవాలి. ఆవాలను ఎండలో పెట్టి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఆవపిండి 1 గ్లాసు. 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్లు మెంతు పొడి, 1 గ్లాసు కారం. వీటిని బాగా కలుపుకోవాలి. అదే గ్లాస్తో 2 గ్లాసులు పప్పు నూనె వేసుకోవాలి. పప్పు నూనె ప్లేస్లో వేరుశనగ నూనె అయినా వేసుకోవచ్చు. నేనైతే పప్పు నూనె వేసుకుంటున్నాను. ఇలా పప్పు నూనె వేసుకోవటం వల్ల పచ్చడి పాడవకుండా సంవత్సరం అంతా బాగుంటుంది, నిలవ ఉంటుంది. తొక్క తీసిన వెల్లుల్లిపాయలు గుప్పెడు వేసుకోవాలి. తొక్క తీసి దంచిన వెల్లుల్లిపాయలు గుప్పెడు వేసుకోవాలి. ఇలా వేసుకోవటం వల్ల వెల్లుల్లిపాయలు బాగా ఊరి పచ్చడి రుచి వస్తుంది. అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేలాగా పచ్చడిని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన పచ్చడిని 3 రోజులు ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. నేను డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నాను. మీరు జాడీలో అన్నా గాజు డబ్బాలో అన్నా కూడా స్టోర్ చేసుకోవచ్చు. అడుగున మిగిలిన బోటను కొంచెం నూనె పూసుకుని మొత్తం అంతా ఇలా ఊడ్చేసుకుని వేసేసుకోవాలి. ఇలా 3 రోజులు ముక్కలను ఊరబెట్టుకోవాలి. ఇలా ఊరబెట్టుకోవటం వల్ల నూనెంతా పైకి తేరి పచ్చడి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మూత పెట్టేసుకుని గాలి అది తగలకుండా పైన ఒక క్లాత్ వేసుకుని కట్టేసుకుని కదపకుండా ఒక చోట స్టోర్ చేసుకోవాలి. మూడు రోజుల తర్వాత డబ్బాను ఓపెన్ చేసి చూద్దాం. చూసారు కదా నూనె ఎంతలా పైకి తీరిందో. దీన్ని ఒకసారి మనం బాగా కలుపుకొని ఉప్పు అది సరిపోయిందో లేదో చూసి, ఉప్పు సరిపోకపోతే కొంచెం సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. ఉప్పు సరిపోలేదు పచ్చడిలో, ఇంకొంచెం కలుపుకుంటున్నాను నేను. ఇది బాగా కలుపుకోవాలి. కలుపుకుని ఒక డబ్బాలో కానీ జాడీలో కానీ వేసుకుని స్టోర్ చేసుకోవాలి. ఇది సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. రుచికరమైన ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇలా గాజు డబ్బాలో కానీ జాడీలో కానీ స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో కనుక కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. కింద బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.